సన్నిధి నాకు ఉండాలని నీవు దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా కూడా నీకు అసలు అపాయం ఏమీ కూడా నీకు రాదంటండి. ఇరుకులో అనేది నువ్వు పడవంటండి. కరువు అనేది నువ్వు చూడవంటండి. లేమి అనేది నీ ఎంట ఉండదంటండి. అటు రీతిగా దేవుని సన్నిధి అనేది మనతో ఉండాలని ఈరోజు దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. హల్లెలూయా. ఇక్కడ మోషే ప్రార్థన చేస్తున్నాడు. మోషే ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అంటే, ఇజ్రాయేల్ జనాంగాన్ని నడిపిస్తున్నటువంటి మోషే భారం కలిగి బాధ కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ఆయన భారము, ఎందుకు ఆయన బరువు అంటే, ఆయన నడిపిస్తున్నటువంటి స్వజనాంగము ఇజ్రాయేలు దేవుని మాట వినకుండా దేవునికి తిరగబడుతూ అరణ్యంలో దేవుని చేసినటువంటి కార్యాలని లక్ష్య పెట్టకుండా, ఏ సహోదరులారా ఏమండి చూడండి, ఒక మాట ఉంటుంది. ఏంటో మాట అంటే, ఎంత తిన్నా పరగడిపోయినారా అన్నారు చూసారండి. ఎంత తిన్నా పరగడిపోయినా అంటే, ఎంత తిన్నా పరగడిపోయినంటే పరగడుపునే ఆకలి ఎక్కువవుతుంది. అంటే ఒక మనిషి ఎంత తింటున్నా కూడా వాడు ఇంకా తినడానికి కక్కుర్తి పడుతున్నాడు అనుకోండి, వాడిని ఏమంటారంటే ఎంత తిన్నా పరగడిపోయినారా అంటారు. అలాగే దేవుని విషయంలో అనేకమైనటువంటి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చూసినటువంటి ఏమండి ఈ ఇజ్రాయేల్ జనాంగం ఇంకా దేవుడు ఎక్కడున్నాడు, ఇంకా దేవుడు ఎక్కడున్నాడు, ఇంకా దేవుడు ఎక్కడున్నాడని అడగటం ఎంతవరకు సమంజసం చెప్పండి. ఇంకా దేవుడు ఎక్కడున్నాడు, ఏడండి దేవుడు, ఏడండి ఎక్కడున్నాడండి దేవుడు? దేవుడు ఉంటే మాకు ఈ అరణ్యంలోని ఏంటి మాకు మాంసం కూరతో అన్నం పెట్టడేంటండి, దేవుడు ఉంటే మాకు ఇన్ని తెప్పలు ఎందుకండి అని చెప్పి వారు దేవుణ్ణి శోధించేవారా? దేవుని కార్యం అసలు చూడలేదండి వాళ్ళు. దేవుని కార్యం వాళ్ళ జీవితానికి తెలియదండి. దేవుడు ఎప్పుడు వాళ్ళ జీవితంలో అసలు ఒక్క కార్యం కూడా చేయలేదండి. ఒక్క కార్యాలు ఏంటండి, అనేకమైనటువంటి కార్యాలు చేశాడు. ఒకటా రెండా మూడా అసలు అది లెక్కించలేమంటండి. అన్ని అద్భుతాలు ఇశ్రాయేలు జనాంగం యొక్క జీవితాల్లో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉంటే వాడు సరిగ్గా నడవడక వాడు బాధలు తెచ్చుకొని వాడు దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉంటే దేవుడికి కోపం వచ్చి దేవుడు వారితో రావడం మానేశాడు. దేవుడు వాళ్ళతో రావడం మానేయడం చూడండి, భక్తిహీనులు గ్రహించలేరు కానీ మోషే దేవుని అందరి భయభక్తులు కలిగిన వాడు కాబట్టి మోషే గ్రహించాడు. ఎందుకని? దేవుని సన్నిధి వారితో ఉంటే వారు ఎంత నడిచినా వాడు అలుపు పెరగరు. వారు ఎంత ప్రయాణం చేస్తున్నా వారి ఎండ దెబ్బ తెలియదు. వారు ఆకలి ఎప్పుడు ఇస్తే వారికి అక్కడ ఆహారం సిద్ధపరచబడతాయి. వారికి దాహం ఎక్కడిస్తే అక్కడ నీళ్లు సిద్ధపరచబడతాయి. ఏంటి వారు ఒళ్ళు కంపు కొట్టదు, వారు బట్టల మాయము. ఏంటి వారి జీవితాలు ఏంటి ఎప్పుడు కూడా సంతోషకరంగాను ఏంటి ఆహ్లాదకరంగానే ఉంటాయి తప్ప ఎప్పుడు వేదనతో నిండుకొని ఉండవు. అయితే వారి జీవితాలు వేదనతో నిండుకొని ఉండటము ఎవరు చూశారు? మోషే చూశారు. మోషేకి అర్థమైంది దేవుని సన్నిధి మనతో రావట్లేదు. ఎందుకంటే ఈ మనుషులు తిరగబడతా ఉన్నారు, మనుషులు తిరగబడుతున్నారు. ఏంటి ఐగుప్తిలోనే నువ్వు ఎంతో ఏడిస్తే, నువ్వు మరణంలో ఉంటే, నువ్వు మరణ ఛాయ కలిగినటువంటి ప్రదేశంలో నివసిస్తే, నువ్వు చీకట్లో నువ్వు ఉంటే ఆ చీకట్లో ఉన్నటువంటి నీకు వెలుగును ప్రకాశింపచేసి ఏంటి ఫరో యొక్క గొప్ప సైన్యము నుండి, ఫరో యొక్క గొప్ప బలము నుండి, ఆ ఉక్కు పాదము నుండి, ఆ ఇనప సంఖ్యల నుండి నిన్ను అనేకమైనటువంటి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసి నీకు ఫ్రీడమ్ ఇచ్చి నిన్ను కదండి ఐగుప్తీయులను దోచుకున్నట్లుగా చేసి ఐగుప్తీయుల యొక్క బంగారము, మంచి మంచి వస్తువులను, వాళ్ళ గుర్రాలని, వాళ్ళ గాడిదల్ని, వాళ్ళ గొర్రెలను, వాళ్ళ మేకల మందలను అన్నింటిని కూడా నువ్వు ఎత్తుకొని వచ్చావు. వాడన్నింటిని కూడా తీసుకొని వచ్చావు.
దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తే నువ్వు ఏమండి వచ్చావు. కానీ మనుషుడు తాను నడవక తాను తెచ్చుకున్నటువంటి శోధనను బట్టి దేవుణ్ణి దూషించడం అనేది చాలా చెడ్డ. ఇశ్రాయేలు జనాంగము అలా దూషిస్తున్నారు. ఏంటి, మాకు ఆహారం లేదు, మాకు మాంసం లేదు అని చెప్పి, లేదంటే మాకు దేవుడు లేడు ఎవడు లేడు అంటాం, లేదా మాకు దేవుడు ఇంకో ఈ తోడు అంటాం. మార్గ మధ్యలో ఎన్ని యాశాలు వేశారండి వాళ్ళు, చాలా యాశాలు వేశారు. ఇలాంటి యాశాలు వేయటంలో దేవుడికి కోపం వచ్చి నా సన్నిధి అండి, ఆయన సన్నిధి ఇశ్రాయేలు జనాంగంతో లేకుండా చేశాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధి అనేది వాళ్ళతో లేకుండా పోయిందో వాళ్ళకి కరువు వచ్చేసింది, రోగాలు ఎంటర్ అయిపోయినాయి, పాదాలకి నొప్పులు పుట్టేస్తున్నాయి, ఎండ దెబ్బ తగిలేస్తుంది, దాహం తీరట్లే, సరిగ్గా దాహం కావలసినటువంటి సమయంలో నీళ్లు దొరకట్లే. ఈ విధంగా వాళ్ళు బాధలు కొని తెచ్చుకొని మళ్ళీ ఏమంటారు తెలుసండి, అసలు దేవుడు ఉన్నాడా అంటాడు. దేవుడు ఉన్నాడా ఏంటి, దేవుడు ఉన్నాడు కాబట్టే కదా నువ్వు పరువు యొక్క ఉప్పు పాదాల నుంచి విడిపించబడి నీవు ఇప్పుడు దేవుడు ఇవ్వబోయేటువంటి కనాన దేశానికి ప్రయాణం చేస్తుంది. నువ్వు దేనికి ప్రయాణం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, దేవుడు ఏం చెప్పాడు నీకు, ఎందు నిమిత్తం నువ్వు అరణ్యంలోకి వచ్చావు, దేని నిమిత్తం నువ్వు ప్రయాణం కొనసాగిస్తున్నావు, అసలు ఐగుప్తు నుంచి నువ్వు విడిపించబడ్డానికి గల కారణం ఏంటి, ఎందుకు వచ్చావు బయటికి ఐగుప్తు నుండి? ఏంటి, నువ్వు ఆశీర్వాదం కలిగినటువంటి దేశానికి రావటం కోసమే కదా, సంతోషకరమైనటువంటి దేశంలో నువ్వు నివసించడం కొరకే కదా, అందుకోసమే కదా నువ్వు ప్రయాణం చేస్తుంది. మరి ఈ మధ్యలోని నీ మనసు చెడిపోయింది, నీ బ్రతుకు చెడిపోయింది. ఏమండి సహోదరులారా, మనము ప్రారంభించేటప్పుడేమో మంచిగా ప్రారంభిస్తాం మన ఆధ్యాత్మిక జీవితాన్ని. ప్రారంభించేటప్పుడు మంచిగా ప్రారంభించి మధ్యలోనే పుస్సుమని మన జీవితాన్ని ఏం చేస్తామంటే చండాలంగా నడిపిస్తూ ఉంటాం. మరి నువ్వు దాన్ని గుర్తావు కదా, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నువ్వు చండాలంగా చేసుకున్నావని నీకు తెలియదా, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నువ్వు పాడు చేసుకున్నావని నీకు తెలియదా? తెలియదు కదండి, తెలియదు నువ్వు సైతం పాడైపోయావు కదా. ఇక ఆ భ్రమలో బ్రతుకుతూ ఉంటావు. ఆ భ్రమలో బ్రతికి ఇక ఏం చేయకు, దేవుణ్ణి ఆడుకోసుకునేటువంటి విధానాలతో మాట్లాడతావు తప్ప నీ బ్రతుకుల గురించి మాత్రం అసలు నువ్వెంత పర్ఫెక్ట్గా ఉన్నావు అనేటువంటి విషయంలో మాత్రం నీకు అవగాహన కలగనివ్వదు. సైతం నీకు అవగాహన కలగనివ్వదు. ఇశ్రాయేలు జనాంగానికి కలగనివ్వలేదు. ప్రియ సహోదరులారా, తిరుగుబాటు చేసే వారితో ఒక్కటే మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమని మాట్లాడుతున్నాడు, నా ప్రేమ నువ్వు ఎప్పుడు రుచుకోలేదా, నీ బాధలు నేను ఎప్పుడు లేనా, నువ్వు అయ్యా అని కేక పెడితే నేను ఎప్పుడు నిన్ను ఆదుకోలేదా, నిన్ను స్వస్థపరచలేదా, నిన్ను బలపరచలేదా, నిన్ను మరణం నుండి విడిపించలేదా? ఒక్క మాట అడుగుతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ రోజున విడిపించినటువంటి దేవుడు ఈనాడు విడిపించకూడదు గల కారణం ఏంటి? నీ సోమరితనం, నీ అవిధేయత, నీ బద్ధకష్టం, దేవుడితో గడపడం నీకు ఇష్టం లేకపోవడం. ఇది కదా దేవుడు నీలో చూసి నీతో లేది, ఆయన సన్నిధి నీతో రాది. అందుకే కదా. కాబట్టి ప్రియ సహోదరులారా, విషయాలని మనం గ్రహించగలిగితే, ఈ విషయాన్ని మనం గ్రహించగలిగితే ఖచ్చితంగా కూడా దేవుడి సన్నిధి నీతో ఉండాలి. దేవుడి సన్నిధి నీతో ఉండాలి. దేవుడి సన్నిధి మనతో ఉండాలి. అప్పుడే నువ్వు ప్రార్థించగానే దేవుడు సమాధానం ఇస్తాడు. నువ్వు ప్రార్థించగానే దేవుడు సమాధానం ఇస్తాడు. ఇక్కడ మోషే ప్రార్థన చేస్తున్నాడు ఇశ్రాయేలు జనాంగం వరకు. అయ్యా వీళ్ళు అవిధేయులయ్యా, వీళ్ళు అవిధేయులు, వీళ్ళు ఇప్పుడే మేలు పొందుకొని మళ్ళీ ఆకాశపుట్టుకునే మర్చిపోయే మనసు కలిగిన వారయ్యా వీళ్ళు. ప్రభా వీళ్ళని క్షమించిన ఆయన, వీళ్ళని నేను మార్చుకుంటాను, వీళ్ళని ఇంకా ధర్మశాస్త్రాన్ని ఉపదేశించి మళ్ళీ వీళ్ళని చక్కదిద్దుతాను. అయితే నువ్వు మాత్రం రాను అని మాత్రం అనద్దు. నువ్వు రావద్దు. నువ్వు రాకపోతే చచ్చిపోతారయ్యా, నువ్వు రాకపోతే చచ్చిపోతారు. నువ్వు రాకపోతే నువ్వు ఆశీర్వదిస్తానన్నటువంటి దేశానికి వాళ్ళు రాలేరయ్యా, వాళ్ళు రాలేరు. నువ్వు నడిపించేటువంటి దేశానికి వాళ్ళు రాలేరు. ఏ సహోదరులారా, ఈ లోకంలో లేదు కాదు, ఆయన సన్నిధి నీతో లేకపోతే ఆయన నడిపించేటువంటి దేశంలో కనబడవు.
నీ ఆధ్యాత్మిక జీవితం మొదట మంచిగా ప్రారంభమై మధ్యలో చండాలంగా ఉంటే ఎంత సిగ్గుపడాలి. మనం సిగ్గుపడాలండి. మనం సిగ్గుపడాలి. నా జీవితం బాగోలేదే, చిచ్చి అసలు దేవుళ్ళు సరిగా గడపడమే నాకు చేత కాదని చెప్పి మనం సిగ్గుపడాలండి. నేను దేవుళ్ళు మంచిగా గడపాలి అండి. దేవుళ్ళు మంచిగా గడిపాడు, ఆపద వచ్చినా తట్టుకుంటాడు, ఓర్పుతో ఉంటాడు, సహనంతో ఉంటాడు. నా దేవుడు ఈ శ్రమలో నుండి నన్ను విడిపిస్తాడనేటువంటి గుండె నింపరాని ధైర్యాన్ని కలుగుంటాడు. దేవుడి సన్నిధిలో గడిపేవాడు, దేవుడి సన్నిధిలో గడపడవాడు దేవుడిని ఆడిపోసుకుంటాడు. ఇశ్రాయేలు జనాంగం ఆడిపోసుకున్నట్టుగా అండి. ఆడు మాంసం ముక్క పెట్టలేదు, చేప ముక్క పెట్టలేదు, ఎవడు ఫరో. కానీ వీళ్ళు ఏమంటారు తెలుసా? మేము ఐగుప్తిలో ఉన్నప్పుడు మా కొండల యొద్ద మేము కూర్చున్నప్పుడు మేము చక్కటి మాంసమును భుజించేటువంటి వారు, చక్కగా మాంసాన్ని ఏంటి గాడిద గుడ్డి వీళ్ళు భోజనం చేసింది. వీళ్ళకి పిడికిలు బియ్యం ఇచ్చేవాడు మనిషికి వచ్చి, చాలా చాలా భోజనం పెట్టేవాడు. ఏనాటి కూడు ఆ రోజే, ముందుగా ఏం పెట్టడానికి ఏమీ లేదు, నేను దాచుకుంటానికి కూడా ఏమీ లేదు. మనిషికి వచ్చి పిడికిలు బియ్యం, చాలా చాలా అన్నం. ఏదో బతకాలి, పని చేయడానికి, ఆడికి పని చేయడానికి, ఆడికి ఎక్కువ పని చేయడానికి బతకాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి వీళ్ళు తిన్నది అది. కానీ విడిపించినటువంటి దేవుడికి, ప్రేమ చూపించినటువంటి దేవుడికి, నీ శ్రమలో నువ్వు కన్నీటితో మొరపెట్టినప్పుడు నిన్ను విడిపించినటువంటి దేవుడికి తిరుగుబాటు చేయటం మొదలుపెట్టారు. అరణ్యంలో తిరుగుబాటు చేయటం మొదలుపెట్టారు. మీరు ఎవరైనా తిరుగుబాటు చేస్తున్నారో తిరుగుబాటు చేయకుండా, తిరుగుబాటు చేయకూడదు. దేవునికి తిరుగుబాటు చేసావంటే ఆయన సన్నిధి నీకు రాదు, తోడుగా ఉండదు. నువ్వు అప్పుడు మోసంలో పడిపోతావు, నువ్వు అపవాది చేతికి అప్పగించబడతావు. అపవాదికి ఉండే బుద్ధి ఒక్కటే, ఎప్పుడు దేవుణ్ణి ఆడుపోసుకోవడం, ఎప్పుడు దేవుణ్ణి ఆడుపోసుకోవడమే అపవాదికి ఉండేటువంటి బుద్ధి. హల్లెలూయా, అర్థమైందండి? కనుక దేవుణ్ణి ఆడుపోసుకుంటాం కాదు, కానీ నీ దేవుని సన్నిధి నీతోని లేదు అని గ్రహించు. నువ్వు బాధపడుతున్నావంటే గ్రహించు, నువ్వు యాతన పడుతున్నావంటే గ్రహించు, నువ్వు అవమానపడుతున్నావంటే గ్రహించు, ఆకలి దప్పికలతో ఉంటావంటే గ్రహించు. దేవుడి సన్నిధి నాతో లేదు, అందుకే నేను నిన్ను బాధపడుతున్నాను. అప్పుడు నువ్వేం చేయాలా? పడాలా, ప్రార్థన చేయాలా. అయ్యా నీ సన్నిధి నాకు ఎందుకు రావడం లేదు తోడుగా. ఒకసారి నిన్ను